శరబన్నపాలెం ఎర్రకొండమ్మ అమ్మవారి పండగ జాతరలో ప్రజలకు పోలీసులు చట్టాలపై అవగాహన కల్పించారు. అల్లూరు జిల్లా కొయ్యూరు మండలం శరబన్నపాలెం గ్రామ జాతరలో జరిగిన పండుగ సందర్భంగా కొయ్యూరు పోలీసుల ఆధ్వర్యంలో ప్రజలకు చట్టాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రోడ్డు భద్రత, సైబర్ నేరాలు, మహిళలపై నేరాలు, శక్తి యాప్ వినియోగం, గంజాయి మరియు ఇతర మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలు, అలాగే బెట్టింగ్ యాప్ల ప్రమాదాల గురించి ప్రజలకు ఎల్ఈడి స్క్రీన్ ద్వారా వీడియోస్ ప్రచురిస్తూ ఈ కార్యక్రమంలో ఎర్రకొండమ్మ పండుగ జాతరకు ప్రజలు భారీ ఎత్తున చేరారు. ఇప్పుడున్న డేస్లో ఈ రోజు బాగా ఉంటున్న వాళ్ళు ఏంటంటే రేపు కనబడట్లేదు. అలానే అందరి హెల్త్ బాగోదని నేను చెప్పను. సో ప్రతి ఒక్కరు కూడా రోడ్ మీద వెళ్తున్నప్పుడు డ్రింకింగ్ చేయొద్దు అండ్ అలాగే డ్రింక్ చేస్తూ కూడా డ్రైవ్ చేయొద్దు. తప్పనిసరిగా హెల్మెట్ ధరించండి. ఎందుకంటే మీ భద్రత కోసమే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ చెప్తూ ఉంటారు. కాబట్టి మన హెల్త్ మనకి ఇంపార్టెంట్, కాబట్టి మన లైఫ్ అనేది మనకి ఇంపార్టెంట్. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరికి కూడా మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నామండి, ఎవరు కూడా డ్రింకింగ్ చేయొద్దు. డ్రింక్ చేసి ఎవరు కూడా బైక్ అలాగే ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ దయచేసి ధరించండి. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరూ కూడా ఎల్ఈడి స్క్రీన్ పై చూడాలి. నేను చదివింది తప్పైతే తప్పుగా అర్థం చేసుకోవద్దు, ఏదో చిన్న చిన్న మిస్టేక్లు ఉంటాయి. సో ప్రతి ఒక్కరు కూడా వినాలి. ప్రజలందరికీ కొయ్యూరు పోలీస్ వారి విజ్ఞప్తి, మన మండల పరిధిలో సైబర్ మోసాలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. వాట్సాప్, SMS ద్వారా వచ్చే తెలియని లింకులు అస్సలు క్లిక్ చేయొద్దు. లోన్ యాప్స్ పేరుతో డబ్బులు ఇస్తామని మోసం చేస్తున్నారు, వాటిని దయచేసి నమ్మొద్దు. బెట్టింగ్ యాప్స్ వాడటం చట్ట నిరుద్ధం మరియు ప్రమాదకరం. మీ OTPలు, ATM, UPI పాస్వర్డ్ వివరాలు దయచేసి ఎవరితోనూ కూడా పంచుకోకండి. మోసపోయిన వెంటనే ఆలస్యం చేయకుండా 1930 సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్కు కాల్ చేయండి లేదా సమీప పోలీస్ స్టేషన్కు సంప్రదించండి. మీ జాగ్రత్తే మీ భద్రత. సైబర్ నేరాలకు కొంచెం దూరంగా ఉండండి. వేరే మ్యాటర్ అంటది. సో అత్యవసర పరిస్థితుల్లో 100 లేదా 112కి కాల్ చేయండి. మహిళల కోసం 181 హెల్ప్ లైన్ అందుబాటులో ఉంది. సో మీ ధైర్యమే మీ శక్తి, మేము ఎల్లప్పుడూ మీతో ఉంటామంటూ కొయ్యూరు పోలీస్ వారి చేసిన ఈ యొక్క విజ్ఞప్తికి అందరూ కూడా సహకరించి ఎవరు కూడా స్మోకింగ్కి, ఆల్కహాల్కి, డ్రగ్స్కి దయచేసి అలవాటు పడద్దు. సో ఎవరైనా మీ పరిధిలో అలాంటి వాళ్ళు ఎవరైనా కనిపిస్తే పోలీస్ వారికి తెలియజేయండి, లేదంటే అప్ చెప్పేయండి, ఇబ్బంది ఏం లేదు. సార్ మీరు ఏమైనా మాట్లాడారు. సో ప్రజలందరికీ కూడా కొయ్యూరు పోలీస్ వారి విజ్ఞప్తి, మహిళల భద్రత మా ప్రాధాన్యత. ఎటువంటి